మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలో బాలానగరం సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో పల్లె ప్రదీప్ గౌడ్ సారథ్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 49వ వారం నిత్యపూలమాల కార్యక్రమం గట్కేసర్ గౌడ సంఘం వారు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అంకుషాపూర్ గౌడ సంఘం అధ్యక్షుడు బత్తుల రాజమహేందర్ గౌడ్, బత్తుల కృష్ణ గౌడ్, ప్రధాన కార్యదర్శి పాండాల చంద్రమోహన్ గౌడ్ పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మా కులంలో పుట్టినందుకు మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఈ వారం మేము నిత్య పూలమాల కార్యక్రమంలో పాల్గొని పూలమాల వేయటానికి అవకాశాన్ని కల్పించినందుకు ముందుగా గట్కేసర్ గౌడ సంఘం సభ్యులకు అంకుషాపూర్ గౌడ సంఘం తరఫు నుండి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ చౌరస్తాను సర్దార్ సర్వాయి పాపన్న చౌరస్తా అని నామకరణం చేయాలని వారు కోరారు. అదేవిధంగా రాజకీయాల్లో అగ్రకులాల కంటే ఒకప్పుడు మన గౌడ కులస్తులు ముందుండేవారని, ఇప్పుడు అగ్రకులాల వారు రాజకీయాల్లో ముందుంటున్నారని, గౌడ కులస్తులు పూర్తిగా రాజకీయాలకు వెనుకబడి ఉంటున్నామని, ఇక ముందు సర్దార్ సర్వాయి పాపన్న మార్గంలో నడుస్తూ రాజకీయంలో కానీ ఇతర వేరే విషయాల్లో కానీ కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో గట్కేసర్ గౌడ సంఘం అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్, దేశం అభిమన్యు గౌడ్, అబ్బగోని వెంకట్రావు గౌడ్, కౌన్సిలర్ బండారి ఆంజనేయులు గౌడ్, బండ్లగూడ కిషోర్ గౌడ్, పల్లె మధు గౌడ్, పల్లె సదా గౌడ్, పల్లె ఆంజనేయ గౌడ్, కె అశోక్ గౌడ్, అబ్బగోని నాగరాజు గౌడ్, తలుపునూరి గణేష్ గౌడ్, సార్ నంబియార్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, గుండు గిరి గౌడ్, అబ్బగోని విజయ గౌడ్, బుప్పల్ చిన్న గౌడ్, అంకుషాపూర్ గౌడ సంఘం డైరెక్టర్లు బత్తుల ఎల్లం గౌడ్, కాసుల బాలమణి గౌడ్, సభ్యులు బత్తుల లింగం గౌడ్, బత్తుల ఆంజనేయులు గౌడ్, సాధగోని ఈశ్వరయ్య గౌడ్, పాండాల జగన్మోహన్ గౌడ్, బత్తుల మధుసూదన్ గౌడ్, బత్తుల విజయ్ గౌడ్, పాండాల ప్రభాకర్ గౌడ్, పాండాల శంకర్ గౌడ్, మాజీ సర్పంచ్ బత్తుల రామలింగం గౌడ్, మాజీ ఎంపీటీసీ బత్తుల కుమార్ గౌడ్, వార్డు సభ్యులు సుర్వి కృష్ణ గౌడ్, బత్తుల అశోక్ కుమార్ గౌడ్, బత్తుల పవన్ కుమార్ గౌడ్, బత్తుల సంతోష్ గౌడ్, అంజీ గౌడ్, అనంతమోహన్ గౌడ్, మురళీ గౌడ్, జ్ఞానేశ్వర్ గౌడ్, పాండు గౌడ్, శివశంకర్ గౌడ్ మరియు కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా ఏదైనా ఈ చౌరస్తా పేరే సర్వాయి పాపన్న చౌరస్తా అనే విధంగా వాడుకొని ఈ పేరుకు సర్వాయి పాపన్న చౌరస్తా మన గౌడ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి సర్వాయి పాపన్న కాబట్టి ఆ ఆశయాలన్నీ నెరవేర్చాలి. ఇదే ప్రకారంగా ఇప్పుడు సంవత్సరం దగ్గరగా వస్తుంది. సంవత్సర వార్షికోత్సవం కూడా మన మండలంలో ఉన్న సుమారుగా 11 గ్రామాల అందరూ కలిసి కూడా భారీ బహిరంగంగా చేద్దామనేటటువంటి ఉద్దేశం. అందరు సహకరించి ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలి. ప్రతి ఒక్క గ్రామం నుంచి గౌడ సోదరులందరూ కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల అధ్యక్షుల వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి ఈ పూలమాల కార్యక్రమము 49వ వారం గట్కేసర్ మండల గౌడ సంఘం వారు ఈ 49వ వారాన్ని మా అంకుషాపూర్ గౌడ సంఘానికి ఇన్వైట్ చేసినందుకు ప్రత్యేకంగా గౌడ కులస్తులందరికీ ధన్యవాదాలు, అలాగే కృతజ్ఞతలు. అదేవిధంగా ముఖ్య అతిథులుగా మన అన్న మాజీ ఎంపీపీ బండారి సీనన్న గారు, అదే సార సీనన్న గారు వీరందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. చెప్పగానే వచ్చి ఇందులో పాల్గొన్నందుకు కూడా మేము అంకుషాపురం గౌడ సంఘం తరఫు నుంచి వెళ్ళి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా సర్వాయి పాపన్న చౌరస్తాకు ఈ పేరు పెట్టినందుకు అందరికీ కూడా దీనికి కృషి చేసిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అంకుషాపూర్ గౌడ సంఘం నుంచి వెళ్ళి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా పాపన్న గారి ఆశయాలను అందరం కలిసికట్టుగా నిలబడి ముందుకు తీసుకెళ్లాలని ప్రత్యేకంగా ఈ విధంగా వచ్చిన అందరికీ అతిథులందరికీ, అలాగే మన తెలంగాణ గౌడ బహుజన గౌడ సంఘ అధ్యక్షులకు అందరికీ కూడా ప్రత్యేకంగా అంకుషాపూర్ గౌడ సంఘం నుంచి కోరుకుంటున్నాము. ఇందుకు అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. కార్యక్రమానికి మా అంకుషాపూర్ గ్రామానికి అవకాశం ఇచ్చినందుకు గట్కేసర్ గౌడ సంఘం ప్రెసిడెంట్ గారికి, సభ్యులకు, డైరెక్టర్లకు అందరికీ మా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మనం గౌడు అనేటోళ్ళము, మనం కలిసికట్టుగా ఉంటే ఎక్కడ వెనుకపోము. మన గౌడ్లలో ఐక్యత లేదు. ఈ ఐక్యతను బట్టి చేసుకుంటే మనం గౌడ సంఘం తరఫున గౌడ్లలో అందరము కలిసికట్టుగా ఉంటే ఎక్కడనైనా మనం పైకి వస్తాము, మనమే అధికారంలోకి వస్తాము. ఇంతకుముందు మదన్న గారు చెప్పినట్టుగా మనలో ఐక్యత లేదు, ఐక్యత అనేది తప్పిపోతుంది. ఐక్యత ఉంచాలని ఈ అవకాశం ఇచ్చిన గౌడ సంఘం సభ్యులకు, పెద్దలకు అందరికీ నమస్కారం. అందరూ ఇవాళ 100 కోట్లు ఉన్నాయి.
మరి మనం ఎందుకు ఇట్లా అవుతున్నాము? మనకి ఏం లేదు, సేటు అనగానే మనం పొంగిపోతాం. ఏందో అది సేటు అనగానే పొంగిపోతాం, ఉన్నాయని దానాలు చేస్తాం, లాస్ట్కి వస్తే ఉద్యోగాలు లేని పరిస్థితి వచ్చేస్తుంది. కాబట్టి మిత్రులారా, మన గౌరవం ఇప్పటికైనా పోయింది ఏం లేదు, ఆలోచించుకోవాలి. ఆత్మాభిమానంగా, ధైర్యంగా, ఆస్తులతోని బలంగా ఉండే జీవించే ప్రయత్నం చేసుకోవాలి. ఒకటే ఉద్దేశం, అది మనం బలంగా ఉండి ఆర్థికంగా మంచిగుంటేనే ముందు గౌరవాలు, పోటీ పెరుగుతుంది. కాబట్టి మనము అందరితో ప్రేమగా ఉండాలి, అందరికి అభిమానం ఉండాలి, అందరు గౌరవం ఇవ్వాలి. వద్దంటే నేను రేట్లు తక్కువ చేసేది లేదు, కానీ మన ఆత్మాభిమానం కూడా చేరుకోవద్దు. మనం అందరం ఆత్మ పరిశీలన చేసుకొని ముందుండాలి, అధికారులు కూడా మనమే ఉండాలని చెప్పేసి మిత్రులందరికీ కోరుకుంటున్నాను. ఈరోజు మన గట్కేసర్ గౌడ సంఘం తరఫున ఇక్కడ ప్రతి వారం నిత్య పూలమాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో మా యువకులు సురేష్ కానీ, ప్రదీప్ కానీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వారి ప్రతి వారం కూడా జయప్రదంగా జరుగుతుంది. ఈ వారం అంశాపురం గౌడ సంఘం సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు చాలా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనమందరం కూడా ఏ రకంగా అయితే ఇక్కడ గట్కేసర్ ఈ చౌరస్తాలో పాపన్న విగ్రహం ఏర్పాటు చేసినాము, ఆయన అడుగుజాడలను అందరం నడుచుకుంటూ ఆయన ఆశయ సాధనలు అందరం కూడా మనం అందరం ముందుకు తీసుకెళ్లాలని తెలియజేస్తూ, ఇప్పుడు మనం సుమారు ఇంకా రాబోయే కాలంలో అతి త్వరలో ఉంది 1 year ప్రోగ్రామ్, దాన్ని కూడా పెద్ద ఎత్తున చేయాలనే ఆలోచనతో ఇక్కడ అందరం ఉన్నాం. అందరం కలిసికట్టుగా ఈ మండలానికి సంబంధించిన అన్ని గ్రామాలు కూడా అందరూ కూడా ఈ పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని కూడా విచ్చేసి ఈ సర్దార్ పాపన్న ఈ 1 year ప్రోగ్రామ్ కూడా భారీ ఎత్తున చేయాలని మనం అందరం కూడా కంకణబద్ధులమై ఆయన ఆశయం ముందుకు తీసుకెళ్లాలని తెలియజేసుకుంటూ, ఈ అంశాపూర్ సోదరులందరూ కూడా, మరొక గౌడ సోదరులందరూ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు.